ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవ, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతమైనటువంటి మా దేవ, మహాగరుడు మహోన్నత నిత్య నివాసుల తండ్రి, నీకంత వందనాలు స్తోత్రాలు ఆచరించుకుంటూ ఉన్నా. ఈ సమయంలో ప్రభా మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన కొరకాయ వచ్చిన మాటలు, ఆరాధించిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. బల కొరకైనటువంటి ప్రభా హెచ్చరికలు మాకు దయచేస్తూ రండి. అదే సమయంలో మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘాలు మేము ఎలాగా నిర్మించుకోవాలో ప్రభా మా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. వారి దాసినటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని సమయం అభిషేకించుకొని విధాల మాటలు దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. కనబడినటువంటి అంధకార శక్తులు మీ నాకు కూడా బంధిస్తుంటున్నాం. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీ పడకుండా మా ప్రభావం యొక్క మహిమార్థమైన సమస్తమైన కార్యాలు ధరించవలసిందిగా వేడుకుంటూ ఈ క్రమాన్ని పాటించట్లో, దైవ క్రమాన్ని పాటించట్లో సహాయం చేయమని వేడుకుంటూ అధికార శక్తులు మీ నాకు కూడా బంధిస్తూ ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధ కాకుండా శ్రద్ధగా మాటల వినడం ద్వారా వారి జీవితాలు, కుటుంబాలు కొట్టుకోగలరు. ప్రభావ సహాయం చేయమని వేడుకుంటూ ఎవరైనా వస్తూ ఉంటే వారిని కూడా నడిపించుకొని ప్రార్థన చేస్తాం. యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభువులలో పాల్పొందుకు కీర్తన గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తన 122వ దావీదు కీర్తన. ఉన్నవారు అందరూ కూడా తీసి మరి నాతో కూడా కలిసి మనం యొక్క 6 వచనాలు ఉన్నాయి, మార్చి చదువుకుందాం. 128వ దావీదు కీర్తన, పేజ్ నెంబర్ 521. 128వ దావీదు కీర్తన, పాత నిబంధనలో 521. 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు.
నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ గోధుమ బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. చదువుబడిన లేఖన భాగాన్ని ఇప్పుడు వాష్లోంచి దీవించుగాక. ఇది యాత్రా కీర్తన అంటారు. యాత్రా కీర్తన అంటే మనం క్రైస్తవ యొక్క జీవితాన్ని ప్రారంభించిన తర్వాత వివాహం అయ్యేంత వరకు కూడా ఒక యాత్ర, వివాహము అయిపోయిన తర్వాత మరి ఒక యాత్ర, ఆ తదుపరి ఈ లోకంలో ఉన్నాము కాబట్టి బంధువులతోనూ మిత్రులతోనూ స్నేహితులతోనూ అదొక యాత్ర. అదే సమయంలో రకరకాలైనటువంటి బాధ్యతలు మనం నెరవేర్చాలి. ఉద్యోగాల్లో మరి అనేకమైన విషయాల్లో అదొక యాత్ర. కాబట్టి యాత్రా జీవితంలో మన పితరులు ఏమని సాక్ష్యం ఇచ్చారు, వారి అనుభవాలు ఏంటి, మరి మనము కూడా ఆ అనుభవాలు పొందగలమా, అందుకనే విషయాలు మీరు శ్రద్ధగా వింటూ రండి. 6 వచనాల్లో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. వచనాలు 6, దీవెనలు 7 ఉన్నాయి ఇందులో. కాబట్టి వాటిని మనం ఎలాగ పొందుకోవాలో ఈరోజు నేర్చుకున్నాం. ఇక్కడ దావీదు రాస్తూ ఈ కీర్తన రాశాడు. ఎవరు రాశారు చెప్పండి? దావీదు. దావీదు ఎవరు చెప్పండి? రాజు అంటే ఏం చెప్పండి? ఎన్నో బాధ్యతలు గలవాడు కదా. వేళ ఒక కవి కూర్చొని పనిబాట లేకుండా ఏదో పాండిత్యము, కవిత్వము, ఆ పుస్తకం చూసి ఈ పుస్తకం చూసి కాపీలు కొట్టి రాసేవాడు ఈరోజు చాలామంది ఉన్నారు. చూసారా? అలాంటి రాసినటువంటి విషయం కాదు ఇది. ఆయన ఒక రాజుగా ఉండి తన కుటుంబం యొక్క బాధ్యతలు, రాజ్యం యొక్క ఎంతో భారము కలిగిన వాడు ఇందుకు కూడా దాదాపుగా 150 కీర్తనలో ఎక్కువ ఆయన రాసినటువంటివి. ఎందుకంటే తన జీవిత యాత్రలో తన దేవునితోటి తను పొందినటువంటి సుఖదుఖాలు, సంతోషాలు, ఆనందాలు, కన్నీరు, భయాలు, ఆందోళనలు, దిగులు, చింత, ఈ అనుభవాలన్నీ కూడా తను ఏం రాస్తూ వచ్చాడంటే ఒక గ్రంథాన్ని రాస్తూ వచ్చాడు. దానినే కీర్తన గ్రంథము అని అన్నారు. దీని అర్థం ఏమిటి? కేవలం ఏదో సేవకులే కాదు రాసేటటువంటిది, పండితులే కాదు రాసేటటువంటిది. మీరందరూ ఇక్కడ చదువుకున్న వారందరూ దేవుడు మీకు ఇచ్చిన చదువు ఉపయోగించేసి మీ అనుభవాలన్నీ కూడా రాసుకోవచ్చు. మీ అనుభవాలన్నీ కూడా రాసుకోవచ్చు. మీ యొక్క జీవిత ప్రయాణము ఎలాగా కొనసాగుతూ వచ్చిందో అవన్నీ మీ యొక్క అనుభవాలుగా రాసుకుంటే అది మీకు ఉపయోగము, అనేకులు కూడా ఉపయోగం. నేను కూడా ఒక నోట్స్ కొన్నాను. రక్షించబడి నుండి నేటి వరకు నా అనుభవాలు ఎప్పుడెప్పుడు, ఏ అనుభవాలు, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో, ఎవరితోట, ఏ మీటింగుల్లో, అన్ని అనుభవాలు రాసుకుంటూ వస్తూనే ఉన్నాను. నేటి వరకు ఆ కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే అది మన యొక్క సాక్ష్యం, అది అనేకులను బలపరిచినటువంటి యొక్క సాక్ష్యం అది. అందుకనే ప్రియమైన సోదరులారా, మనమందరం కూడా లోక యాత్రా జీవితము, మనం యాత్రికులమే. యాత్రికులమే అంటే అర్థం ఏంటి? ఒక స్థలంలో మనము ఉండము, అనేక స్థలాలకు వెళుతూ ఉంటాం. అనేక స్థలాల్లో అనేక అనుభవాలు ఉంటాయి. ఒక స్థలంలో సంతోషము, ఒక స్థలంలో దుఃఖము, ఒక స్థలంలో నవ్వుతారు, మరో స్థలంలో ఏడుస్తారు, ఒక స్థలంలో నాంత వాళ్ళు ఎవరు లేరు అంటారు, మరొక విషయంలో కృంగిపోతారు. ఇది యాత్రా జీవితం అంటే ఇదే. ఈ యాత్రా జీవితంలో మరి వారి అనుభవాలు ఏంటో మనం చూసుకుంటే, ప్రభువా ఈ అనుభవాలు నాకు కూడా ఇస్తే ఎంత బాగుంటుంది అనేది మనము ఈ రోజున ధ్యానించబోతున్నాం. అందుకనే ఇక్కడ ఒక దావీదునే కాదు,
మరి ఒక కుటుంబాన్ని గురించి నాకు రాసినటువంటి విషయం కుటుంబాన్ని గురించే కాదు, దేవుని యొక్క సంఘాన్ని గురించి రాసినటువంటి విషయం. వ్యక్తిగతమైన విషయము, కుటుంబమైన విషయము, దేవుని సంఘాన్ని గురించినటువంటి విషయాలు, 3 విషయాలు కూడా ఈ యొక్క 128వ దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా, ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మరి వారు చెప్పినటువంటివన్నీ కూడా నా కుటుంబంలో ఉండాలి, నా జీవితంలో ఉండాలి, లేక నా సంఘంలో ఉండాలంటే నేనేమి చేయాలి, మేమేమి చేయాలి? అందుకనే ఈ విషయాల గురించి మనం ధ్యానిస్తూ పోతాం. 3వ విషయం అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని అన్నారు. ఎవరు ధన్యులు అంటే ఈ లోకపరముగా డబ్బున్నవారు ధన్యులు అంటారు, ఆస్తులు ఉన్నవారు ధన్యులు అంటారు, మంచి ఆరోగ్యం ఉన్నవారు ధన్యులు అంటారు, మంచి బంధుమిత్రులు కలిగిన వారు ధన్యులు అంటారు, ఈ లోక సంబంధం మంచి ఉద్యోగాలు గలవారు ధన్యులు అంటారు. అయితే ఒకానొక రోజు వచ్చినప్పుడు అవన్నీ కూడా నిన్ను విడిచిపెడతాయి. నీ ఉద్యోగం నీతో ఉంటుందా? నువ్వు సంపాదించిన డబ్బు నీకు ఉంటుందా? నువ్వు కట్టినటువంటి బిల్డింగ్ నీకున్నా? మనం కొన్న అపార్ట్మెంట్లు మనతో ఉండబోతున్నాయా? మన బంధువులు ఎవరైనా మనతో ఉండబోతున్నారా? ఎవరు ఉండరు. చూసారా? అర్థం చేసుకోరండి. ఏది నీతో రాదు. ఇదంతా కూడా మాయ, ఇదంతా కూడా మాయలోకము, మోసలోకము. ప్రజలు తెలియక అమాయకులైపోయి దాని కొరకై పోరాడుతూ నరకానికి వాళ్ళే తయారు చేసుకుంటూ పోతుంటున్నారు. అందుకని జ్ఞాని అయిన వాడు మాత్రమే ఈ విషయాలు తెలుసుకోగలరు. జ్ఞాని అయినటువంటి వారు మాత్రమే ఈ విషయాలకు అర్థమైపోతారు. అజ్ఞానికి అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా వారి అజ్ఞానం వాళ్ళకే ఉంటుంది, కానీ సత్యాన్ని తెలుసుకోలేరు. అందుకని ఏమన్నాడంటే, లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ ఒక పేరు ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఆ పేరేమనగా యెహోవా. యెహోవా అనేటటువంటిది హెబ్రీ భాషలో తీయబడినటువంటి మాట. అది పేరు కాదు, అది ఒక అర్థముతో కూడినటువంటి విషయం. ఇప్పుడున్నది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాం, అది పేరు అవుతుందా? కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నాం, పేరు అవుతుందా? కాదు కదా. గవర్నర్ అన్నాం, పేరు అవుతుందా? అలాగనే యెహోవా అనేది పేరు కాదు. అమాయకులైన వాళ్ళు తెలియకుండా ఆయన పేరు అని అన్నాడు. మోషే అడిగాడు నిర్మాకాండంలో, అయ్యా నేనే కానీ అక్కడికి వెళితే వాళ్ళని అడుగుతారు ఆయన పేరేంటి అని అంటే, అప్పుడు ప్రభు చెప్పిన మాట యెహోవా అని చెప్పలా. ఏమని చెప్పాడు? నేను ఉన్నవాడను, మాట్లాడువాడు. కాబట్టి దేవుడికి ఎవరు పేరు పెట్టలేరు, దేవునికి ఎవరు ఏ రూపాన్ని తయారు చేయలేరు. మనం రూపం పెట్టినా, తయారు చేసినా అది మన అజ్ఞానానికే గుర్తు, కానీ అది వాస్తవమైనటువంటి విషయం కాదు. అది దేవుని చూడకుండా, ఆయన రూపమేదో తెలియకుండా నువ్వు ఎలాగైనా రూపం చూసుకోగలవు? అందుకనే చెప్పాడు, ఈ యొక్క ప్రపంచం అంతటిలో ఒకే దేవుడు, ఆయన ఉండే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఈ 2 లక్షణాలు ఎవరిలో ఉంటాయో ఆయనే నిజమైనటువంటి దేవుడు. 3వది ఏంటంటే, ఆయన యెహోవానైన నేను పరిశుద్ధుడైన దేవుడు అని అన్నాడు. ఏమిడైన లక్షణం చెప్పండి? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. లోకంలో అనేకమైన దేవుడు ఉన్నారు, కానీ ఏ ఒక్కరైనా సరే నేను పరిశుద్ధుడిని అని అనలేకపోయినారు. అనలేకపోగా వారే ఒప్పుకున్నారు, నేను అనేకమైనటువంటి తప్పులు చేస్తున్నాను, అనేకమైన పొరపాటులు మేము చేస్తున్నామని దేవుడు అనుకున్న వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి పరిశుద్ధమైన దేవుడిని మనం కలిగి ఉన్నాము. 4వ విషయం ఏంటంటే, ఆయనలో ఉన్న ప్రత్యేకత, నేను సర్వశక్తి గల దేవుడును అని అన్నాడు. శక్తి గల దేవుడు కాదు ఆయన. ఏ శక్తి? సర్వశక్తి. అంటే ప్రతి దానికి ఆయన శక్తి ఉంది. నీ కొరకై, నా కొరకై, భూలోకం కొరకై, ప్రపంచం అంతటి కొరకై, జంతువుల కొరకై, మానవుల కొరకై, పక్షుల కొరకై, అన్ని రకాలైన పంచభూతాల కొరకై, సమస్తమైన వాటి మీద ఆయన శక్తి ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? చెప్పలేకపోయినారు. వారు చనిపోయినారు, వాళ్ళు మునిగిపోయినారు, వాళ్ళు
కొండల నుంచి పడిపోయినారు వాళ్ళు. వాళ్ళ చరిత్రలు చదువుతుంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రియమైన సోదరులారా, యెహోవానైనటువంటి నేను అనే మాటలో ఉన్న అర్థం ఎలాగా ఉంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, భయభక్తులు కలిగిన వారికి 7 అంతల ఆశీర్వాదం. అందరూ కోరుకునేది ఆశీర్వాదాలే కదా. మనం అందరూ కోరుకునేది దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలే కదా. అయితే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, నా యందు నువ్వు భయము భక్తి కానీ కలిగి ఉంటే నీకు 7 ఆశీర్వాదాలు ఇస్తాను. ఎలాంటి ఆశీర్వాదాలు అంటే, నీ జీవితకాలం అంతా క్షేమమే అంటాడు. చూడండి, ఆ మాట అక్కడ ఉన్నది. 5వ వచనంలో 2వ భాగం అంటున్నాడు, నీ జీవితకాలం అంతా ఏం చూస్తామంట. అది మనం చూడగలుగుతున్నామా? ఎంతమంది క్రైస్తవులు చెప్పగలుగుతున్నారు? సరే, అన్ని జనులు చెప్పలేకపోయినారు అనుకోండి. ప్రభు నమ్ముకున్నవారు, మేము ప్రభు నమ్ముకున్నామండి, శ్రేష్టమైనటువంటి బ్రౌన్ ఫెలోషిప్లో మనం ఉన్నామండి. మరి మనం మన జీవితకాలం అంతా క్షేమం ఉన్నదా? ఎందుకు లేదు? మరి బైబిల్ అబద్ధమా? కాదు, బైబిల్ అబద్ధము కాదు. మనం కొంతకాలము క్షేమము, మరి కొంతకాలము క్షేమాన్ని చూడలేకపోతున్నా. అది ఆయన ఏమంటున్నాడంటే, నీ జీవితకాలము, నీవు జీవించిన కాలం అంతా కూడా క్షేమమే ఉంటుంది. మనకి ఇప్పుడు దేవుడిచ్చిన కాలం ఎంత చెప్పండి? ఇప్పుడున్నటువంటి యొక్క లోకాన్ని బట్టి మనకు దేవుడిచ్చినటువంటి కాలం ఎంత అంటే చెప్పండి, 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు క్షేమంగా ఉండాల్సిందే. కానీ 70 సంవత్సరాలు మనం క్షేమాన్ని కోల్పోతున్నాం. యవన కాలంలోనే రోగాలు, యవన కాలంలోనే బలహీనతలు, యవన కాలంలోనే ఎముకలు అరిగిపోవటము, యవన కాలంలోనే మోకాళ్ళ నొప్పులు. ఏమిటి ఇదంతా కూడా? దానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ 2 కారణాలు కానీ నీవు కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ చేయగలిగితే నీ జీవితకాలం అంతా క్షేమమే ఉంటుంది. కానీ ఏమాత్రము కూడా నీకు అక్షేమం అనేది ఉండదు. చూడండి, భయభక్తులు కలిగి అనే మాట. ఈనాడు క్రైస్తవ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ 2 లేవు. ఒకటి భయము, రెండవది భక్తి. దేవుడు ఏం చెప్పాడంటే 2 మార్గాలు మనకు చెప్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనకు చెప్తున్నాడు. నీవేం చేయాలంటే, మొదటిగా భయము కలిగి ఉండు, రెండవదిగా భక్తి కలిగి ఉండు. అప్పుడు నీకు ఏదైనా తక్కువ అడిగితే నన్ను అడుగు. మనకు వచ్చినటువంటి ప్రతి సమస్యకు ఈ 2 మనం చూసుకోవాలి. ప్రభా నాకు ఈ రోగం వచ్చింది, ప్రభా నాకు ఈ బాధ వచ్చింది, ప్రభా నాకు ఈ కష్టం వచ్చింది, ప్రభా నాకు ఇలాంటి శ్రమ వచ్చింది. అప్పుడు వెంటనే ఈ వాక్యానికి పో. ఈ వాక్యానికి వెళ్ళి, నాలో నిజమైన దేవుని యొక్క భయం ఉన్నదా? నాలో నిజమైనటువంటి భక్తి ఉన్నదా? ఈ 2 ఉన్నటువంటి రహస్యాలు చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. మొదటి రహస్యం భయము. భయం అంటే అర్థం ఏంటంటే, ఒక విద్యార్థి ఉన్నాడు, అయ్యో నేను సకాలంలోకి వెళ్ళకపోతే నా టీచర్ గారు నన్ను క్లాసులోకి రానియడు కదా. భయంతో అక్కడికి వెళ్ళిపోతాడు. ఒక ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఉంటారు. ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఏమంటారు, అయ్యో నేను సకాలంలోకి వెళ్ళకపోతే ఆఫీస్ వాడు నన్ను ఒప్పుకోరు కదా. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనము భయము కలిగి ఉండాలి, మనం భక్తి కలిగి ఉండాలి. సకాలంలోకి వెళ్ళడం ద్వారా మనకు ఆ భయాన్ని చూపిస్తుంటున్నాం. అధికారికి మనం భయపడిపోతుంటున్నాం. కానీ మనకు పైన ఉన్నటువంటి అధికారి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మనం భయపడాలి. ఆయనకి మనం భయపడినట్లయితే ప్రభు ఆశీర్వాదాలు మనకిస్తాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే మరొక మాట కనబడుతుంది. చూడండి, అక్కడే 128వ దావీదు కీర్తనలోనే ఇంకో మాట చూడండి. మొదటి 2వ వచనం చదవండి. 2వ వచనం, అది ఇక్కడ మనం గమనిస్తే 2వ విషయానికి వస్తే ఏమంటున్నాడంటే, మరి భయము భక్తిలో, భక్తి కార్యాలంటే ఏంటంటే, ఉదయాన్నే వాళ్ళు ఏం చేస్తారంటే లేస్తారు, స్నానం చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు పూజ గదిలోకి వెళ్తారు,
పూజలు చేసుకుంటారు. ఆ తర్వాత వస్తారు, వంట పెట్టుకుంటారు. ఆ తర్వాత వస్తారు, చేయవలసిన పనులు చేస్తూ ఉంటారు. చూసారా? అయితే మనం ఏం చేయాలో ఉదయం లేచిన వెంటనే మనం లేచిన వెంటనే ప్రభువుని స్తుతించాలా, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థించుకోవాలా. ఆ తర్వాత మన కార్యాల్లోకి మనం వెళ్ళిపోవాలి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, భక్తి కార్యాలు ఒకవైపున, భయముతో కూడిన కార్యాలు మరి ఒకవైపున. ఒక అధికారికి మనం భయపడే రీతిగా దేవుడు అంటే భయపడగలుగుతున్నామా? ఒక టీచర్కి విద్యార్థి భయపడుతున్నాడు, ఒక ఆఫీసర్కి పనివారు భయపడిపోతున్నారు. మరి దేవునికి భయపడే వాళ్ళు ఎవరున్నారు? అందుకని ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఏమని అన్నాడంటే, మరి నా యందు నీవు భయము భక్తి కానీ కలిగి ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రెండోది ఏమన్నాడు తెలిసిన? ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని అన్నారు. ఆయన త్రోవలు ఉన్నాయి కొన్ని లోకంలో. ప్రభు కొన్ని త్రోవల్లో మనం నడిపించాలని కోరుతుంటున్నాడు. మరి ఆ త్రోవల్లో మనం నడవగలుగుతుంటున్నామా? ఏమిటి ఆ త్రోవలు? ఆయన మనకిచ్చినటువంటి త్రోవలు ఏంటి అని మనం గమనించినట్లయితే, ప్రభువు యొక్క విషయంలో ఆయన మన త్రోవలో మనం కానీ నడవాలి, వారు ధన్యులు అంటున్నాడు. లోకంలో అనేకమైన త్రోవలు ఉన్నాయి. బైబిల్లో చూస్తూ ఉంటే భక్తిహీనుల త్రోవ ఒకటి ఉన్నది, యథార్థవంతులు కాని త్రోవ ఒకటి ఉన్నది, ఇంకా రకరకాలైనటువంటి త్రోవలు ఉన్నాయి. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన త్రోవలో మనం నడవాలి అని అన్నాడు. ఏమిటి ఆయన త్రోవలు? రండి నిర్మాకాండంలోకి వెళ్దాము. ఆయన త్రోవలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఆయన త్రోవలు మనము 20 అధ్యాయము 4 వచ్చింది అన్నప్పుడు 4 మొట్టమొదటి ఏమంటున్నాడు? ఆకాశమైన భూమి అయినా సరే వీటన్నిటిలో కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే ఏ రూపాన్ని చేసుకోకూడదు, ఏ దేవుణ్ణి పూజించకూడదు. ఇది ఆయన త్రోవ. కాబట్టి ప్రియమైన సోదరులారా, మొట్టగా మనం అందరం కూడా ఒక దేవుని నమ్మేమంతే. జీవితకాలం అంతా కూడా ఆ దేవుణ్ణి మనం అనుసరించాలా, ఆయన మార్గంలోనే నడచాలా. ఆయన ఏమి చెప్పాడో ఆ మార్గంలో నడుస్తూ రావాలి. మన సొంత దేవుడిని తయారు చేసుకొని మన సొంత మార్గాల్లో మనం వెళితే, మన సొంత పద్ధతుల్లో మనం వెళితే, మన సొంత ఆచారాల్లో మనం వెళితే ఎలాగ మనకి ఈ యొక్క దీవెనలు వస్తాయి, ఎలాగ మనకి ఆశీర్వాదాలు వస్తాయి. అందుకని మొట్టమొదటి విషయం ఏంటంటే ఇక్కడ ఆయన తప్ప నాకు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. నేను పూజించిన, నేను నమ్మిన, నేను అనుసరించిన, నేను ఏమి చేసినా సరే ఆయనే నాకు, వేరే వాళ్ళు లేరు నాకు. అప్పుడు ఆయన అంటాడు, నా కుమారుడా నీవు అందరినీ కాదన్నావు, నేను నీకుంటాను తప్పనిసరిగా. అందుకని నేటి వరకు ఇజ్రాయెల్ దేశం నిలబడింది. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం, కానీ ఇజ్రాయెల్ దేశము ప్రపంచం ఏ దేశానికి భయపడదు, ఏ దేశానికి భయపడదు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ దేశానికి మిగతా దేశాలు భయపడతాయి. ఎందుకంటే ఆ దేశ పక్షంగా ఎవరు ఉన్నారు? అది ఎప్పుడైతే యెహోవాను మనం ఎప్పుడైతే ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు, అది మొదటి త్రోవ. ఆయన త్రోవలో మనం నడవగలిగితే ఈ ఆశీర్వాదాలన్నీ నీకే. ఎంతమంది నిజంగా ఆ దేవుణ్ణే నమ్ముతున్నామా, లేక రకరకాలుగా అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ, అవకాశం వచ్చినప్పుడు అక్కడ, అవకాశం ఇప్పుడు ఈ దేవుడు, అవకాశం వచ్చినప్పుడు ఆ దేవుడు నమ్ముతున్నామా? సరే, రెండవ దానికి వస్తాం. రెండవ దానికి వస్తే 8వ వచనం చూద్దాం. 20 అధ్యాయము 8వ వచనం. చాలు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ప్రభు రెండవ త్రోవ మనకు చూపిస్తున్నాడు.
మీరు వెళ్ళవలసిన త్రోవ ఏంటంటే 6 దినాలు 7 దినాలు నేను సృష్టించాను కదా, 6 దినాలు నీ పని చేసుకో, ఏమి చేయాలనుకున్నావో చేసుకో, నేను కాదనను. కానీ ఒక్క రోజున అది చాలా శ్రేష్టమైన రోజు, అది నీకు విశ్రాంతినిచ్చినాను నేను. ఆ రోజు సెలవు ప్రకటించాను నేను. ఎందుకు సెలవు ప్రకటించాను ఆ రోజు అంటే, ఆ రోజు నాతో నీవు గడపాలి. రోజు నీ భార్యతో, నీ భర్తతో, నీ బిడ్డలతో గడుపుతావు, రోజు నీ ఆఫీసులో నువ్వు గడుపుతావు, రోజు నీ కాలేజీలో నువ్వు గడుపుతావు, రోజు నీ హాస్పిటల్లో నువ్వు గడుపుతావు, రోజు అనేకులతో నీ బంధువులతో గడుపుతావు కదా. ఒక్క రోజు నాతో గడపవా? ఒక్క రోజు నాతో గడపపోతే నీకు నేను ఇలాగా ఆశీర్వాదాలు ఇవ్వగలను? ఒక్క రోజు నువ్వు కానీ గడిపితే నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏందో చూద్దాం రండి. అదే 122 దావీదు కీర్తనలకు వెళ్తాం. ఇప్పుడు ఆశీర్వాదము, ఆయన త్రోవ, ఆయన ఆశీర్వాదము. 6 వచనాల్లో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఏమేమి త్రోవలో ఆ త్రోవలు మనం చూసుకుంటే అప్పుడు మనం చూస్తాం ఈ విషయాన్ని. 122వ దావీదు కీర్తన, అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 122వ దావీదు కీర్తన చదవండి, 2వ వచనం ముందు. చాలు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, నిశ్చయముగా, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ, అంటే అనుమానం లేదు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 100% నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తున్నానని భర్తకు చెప్తుంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా భర్తలకు ఉండేటటువంటి, పురుషులకు ఉండే ఆశీర్వాదం ఏంటంటే, నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. నేడు చాలామంది కష్టపడతారు కానీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. వేరే వాళ్ళు అనిపిస్తున్నారు. కష్టపడుతున్నారే కానీ ఆ కష్టాన్ని వేరే రకంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. అందుకనే దీనికి కారణం ఏమిటి? ఆయనతో నేను ఆ విశ్రాంతి దినము, ఆ ప్రభు దినము, ఆరాధన దినము, ఆదివారాన నా తండ్రితో నేను గడిపొచ్చానా? ఆయన సన్నిధిలో నేను ఉన్నానా? ఆయన పాటలు నేను విన్నానా? ఆయన మాటలు నేను విన్నానా? ఆయన స్వరం నేను విన్నానా? ఆయన నాతో మాట్లాడాడా? నాకేమైనా చెప్పి పంపించాడా? ప్రియమైన సోదరులారా, అందుకనే ఆయన అన్నాడు, నీ కష్టార్జితము ఆశీర్వదించబడాలి. 7 దినాల్లో కష్టపడడానికి ఇష్టపడరు జనాలు. కష్టపడకుండానే డబ్బు సంపాదిస్తుంటున్నారు. చూసారా, నిన్న ఒక అమ్మాయి మ్యారేజ్ వస్తుందని చెప్పేసి ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళాం కనుక్కోవడానికి వెళితే మిగతా విషయాలు ఎట్లున్నాయో తెలియదు కానీ నాకు కరెంటు ఖర్చు 25,000 రూపాయలు అంట. ఎంత కరెంటు ఖర్చు? 25,000 అంట. జనరేటర్ 25,000 అంట. చూడండి ఎటువంటిదో, ఎట్లా సంపాదించాలో అలాగే మనం సంపాదించగలమా? చూసారా, వాళ్ళు ఇచ్చే ప్లేట్లు, వాళ్ళు ఇచ్చేటటువంటి పాత్రలు 18,000 అంట. అబ్బాయి సూట్ వేసుకోవాలంటే రూము, ఆ షూటింగ్ రూమ్కి 5,000 ఇవ్వాలంట. పట్టేసుకున్నాను. ఏం కష్టార్జితం పడుతున్నాం లోకం. కష్టపడమని దేవుడు చెప్తున్నాడు. నిశ్చయముగా ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి కూడా కష్టపడవలసింది ఈ లోకంలో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తాడు మీకు తెలుసది? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి వచ్చినాయి? అలాగుంటుంది. మన ఉద్యోగం చిన్నదే కావచ్చు, ఆ చిన్న ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తే అనేకమైన అవసరాలు తీర్చబడతాయి. మనం లక్షలు సంపాదించుకున్నా అవి 100లకు వచ్చేసేస్తాయి. దేవుని ఆశీర్వాదం అంటే ఆ 100 రూపాయలు 10,000గా కనబడతాయి. ఆ 10,000 రూపాయల ఆశీర్వాదం లేని వాళ్ళకి 100 రూపాయలుగా మారిపోతాయి. అందుకని అర్థం చేసుకోనండి. నా రహస్యం అదే. నేటి వరకు భూలోకములో అందరిలాగానే నేను ఏది తక్కువ చేయడా ప్రభు నాకు. కానీ ఎక్కడ కూడా అప్పు అనేది నా జీవితంలో జరగల. దేని కొరకు కూడా 10 రూపాయలు ఎవరిని ఆశించలా.
సేవలోకి వచ్చిన తర్వాత కూడా నా అవసరత నేను ఎవ్వరికీ చెప్పుకోవాలి నేటి వరకు కూడా. ఎందుకంటే ఒకటే నేర్చుకున్నాను, ఆయనందు భయము భక్తి కలిగి ఉంటే చాలు, నా దేవుడు నా పక్షంగా ఉంటాడు. నా పక్షంగా ఉన్నవాడు నీ పక్షంగా ఉండడా? నా పక్షంగా ఉన్నవాడు మీ పక్షంగా ఉండడా? అందుకనే ప్రియమైన సోదరులారా, అది నేర్చుకున్నట్లయితే మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 2 ఆశీర్వాదానికి వెళ్దాం, చూద్దాం రండి. 102 దావీదు కీర్తనలో 2వ ఆశీర్వాదాన్ని చూద్దాం. అక్కడ ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనం చూద్దాం. 3వ వచనం ఉంది, చాలు నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష. అంటే ఏంటిది? కుటుంబ వ్యవస్థ. యెహోవాయందు భయభక్తి గల వారి కుటుంబం ఎలాగా ఉంటుంది అంటే ఫలించే కుటుంబంగా ఉంటుంది. కొంతమంది వివాహాలు చేసుకుంటారు, బిడ్డలే పుట్టరు. 1 సంవత్సరం అయిపోద్ది, 2 సంవత్సరాలు అయిపోద్ది, ఎన్నో సంవత్సరాలు అయిపోద్ది. ఎందుకంటే వారు దేవుని అంటే భయం అనేది లేదు. మా సొంత అన్నయ్య గారే పెళ్లి చేసుకున్నాడు, 12 సంవత్సరాలకి బిడ్డలు లేరు. అప్పుడు దేవజోడ భక్సింగ్ గారు మరి జెహోషావా మద్రాసులో మీటింగ్లు పెడుతున్నప్పుడు, అన్నయ్య ఎన్నిసార్లు నువ్వు తిరుపతి పోయి వస్తావు, ఎన్నిసార్లు సింగరాయకొండ పోయి వస్తావు, ఎన్నిసార్లు ఆ పనులు ఈ పనులు చేసి వస్తావు, నాతో పాటు ఒక్కసారి మెడ్రాస్కి రా, నేను ప్రార్థన చేపిస్తాను. నేను అంత గొప్ప దైవజనుడు ఆయన చేత ప్రార్థన చేపిస్తానని ఒక్కసారి తీసుకొని వెళ్ళాను. కాన్వొకేషన్ జరుగుతుంది అక్కడ, అవకాశం తీసుకున్నాము, దైవజనుడి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాను. 12 సంవత్సరాలు బిడ్డలు పుట్టలేదు. నెక్స్ట్ టైంలోనే ఆయనకి దేవుడు చక్కని సంతానం ఇచ్చేసాడు. ఎందుకుంది ఈ మాట ఇక్కడ? నీవు ఫలించడి ద్రాక్షావళి అనగా భార్యలు ఫలించాలంటే మొదటి ఫలం ఏంటంటే బిడ్డలు వారికి కలగాలి. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు గొడ్రాలు కొంటున్నారు చాలామంది? క్రైస్తవులైన ఎందుకు గొడ్రాలు కొంటున్నారు చాలామంది? దానికి కారణం ఏంటంటే వారు యెహోవాయందు భయము భక్తి లేని వారిగా ఉన్నారు. చూసారా, మన దగ్గర కూడా కొంతమంది వచ్చారు. అయితే దేవుని కృప, వారికి బిడ్డలు పుట్టరు, చాలా కాలమైందని నిన్ను చెప్పినా కూడా మనం కూడా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఒక బిడ్డకు మరి 2 బిడ్డలుగా మరి వారికి దేవుడు ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఫలించాలా, మన బిడ్డలు ఫలించాలా. మొట్టమొదటిగా నేను గొడ్రాలుగా ఉండకూడదు, నాకు బిడ్డలు లేరు అనిపించుకోకూడదు. ఇది 2వ ఆశీర్వాదం. కష్టపడవలసింది భర్త, ఫలభరితంగా ఉండవలసినటువంటిది భార్య. ఇప్పుడు ఈ భార్య ఏమన్నాడు తెలిసిన, అక్కడ బాగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష. లోగిట అంటే అర్థం ఏంటి? ఈ దినాల్లో అపార్ట్మెంట్లు లేక ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అంటారు, మా దినాల్లో లోగిలే అంటారు. లోగిలు అంటే ఒక పెద్ద హౌస్ అనమాట, 2 దూలాలతోటి 4 దూలాలతోటి పెద్ద. మరి ఆ దినాల్లో కంబైన్డ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా, అంటే ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా, ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నా అందరూ కూడా తిరగలేదు అంటారు వాళ్ళని. కంబైన్డ్ ఫ్యామిలీ ఏమంటారు? ఉమ్మడి కుటుంబం అంటారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాదు, గుమ్మడి కుటుంబాలు చేసుకుంటారు. పెళ్ళైన అంటనే నీ దారే, నాది నా దారే. అన్న అలాగెళ్ళిపోతాడు, తమ్ముడు ఇలాగెళ్ళిపోతాడు, అక్క అలాగెళ్ళిపోతే చెల్లి ఇలాగెళ్ళిపోతాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఫలించేవారు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇప్పుడున్నటువంటి వైషమ్యాలు అప్పుడు లేవు. ఇప్పుడు ఒకరినొకరు ద్వేషించుకుంటారు, దూషించుకుంటారు, మరి అనేక విధాలైనటువంటి ఒక అసూయ పగలతో ఉంటారు. అప్పుడున్నటువంటి వ్యవహారం అలా ఉండేది కాదు. ప్రేమించుకుంటే వాళ్ళు అప్పుడు ఒకరినొకరు ఆదుకునేవాళ్ళు, సహాయపడేటటువంటి వాళ్ళు. అందుకనే ఫలించడి అనుభవంలో నీ లోగిట అంటే అర్థం ఏంటంటే నీ గృహములో భార్యలు అనేవాళ్ళు గృహములో ఉండాలి. అనేక సందర్భాలు మీతో చెప్తున్నారు.
ఉద్యోగాలు చేయడంలో తప్పు లేదు. భర్తలు లేని వాడు ఉద్యోగం చేయక తప్పదు. తర్వాత ఉద్యోగాలు అనేటటువంటివి దేవుని వాక్య ప్రకారము కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి. ఒక టీచర్స్గా మరి లేడీస్ పనిచేయడంలో తప్పు లేదు. లేకపోతే ఒక డాక్టర్స్గా నర్సెస్గా లేడీస్ పనిచేయడంలో తప్పు లేదు. కొన్ని ఉద్యోగాల్లో మరి స్త్రీల యొక్క అవసరం ఎంతో ఉంటుంది. వాడు తప్పనిసరిగా ఆ పనులు చేయక తప్పదు. కానటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా సాఫ్ట్వేర్. ఎందుకు ఇంతమంది యవన బిడ్డలు ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ మీరు ఎందుకు ఏ వేలు చేయడానికి అక్కడ వెళ్తున్నారు? వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? నిరుద్యోగులు అయిపోతున్నారు. నిరుద్యోగులు అయితే ఏమవుతున్నారు? పెళ్ళిళ్ళు కాలేకపోతున్నారు. ఎవరైనా పిల్ల ఇవ్వాలంటే వాడికి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేని వాడికి పెళ్ళి ఎందుకు ఇస్తారు? కాబట్టి ఏ ఉద్యోగాలు మనకు అవసరమో ఆ ఉద్యోగాల్లో స్త్రీలు అనేవాళ్ళు పనిచేయాలి. ఏ ఉద్యోగాల్లో మనకు అవసరం లేదో ఆ ఉద్యోగానికి వెళ్ళకూడదు. అప్పుడు నువ్వు లోగిట ఫలించే ద్రాక్షవల్లి ఉంటావు. అనగా నీ ఇంటిలో నువ్వు ఫలభరితమైనటువంటి యొక్క స్త్రీగా ఉంటావు. అనేకులు సాక్షార్థమైనటువంటి స్త్రీగా ఉంటావు. అందుకనే ప్రియమైన సోదరులారా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష. ఆదికాండం 18వ అధ్యాయంలో సాక్షాత్తు దేవుడే ఇద్దరు దేవదూతలను పెట్టుకొని వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాము వెళ్ళి వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసి ఒక మాట అన్నాడు, నీ భార్య ఎక్కడా అన్నాడు. అబ్రహాం ఏం జవాబు చెప్పాడు? నా భార్య లోపల ఉన్నది, గుడారం లోపల ఉన్నది. ఎందుకు ఈ విషయాలు రాయబడ్డాయంటే మన కుటుంబాలు ఫలభరితంగా ఉండాలంటే, మన బిడ్డలు ఫలభరితంగా ఉండాలి అంటే, మన కష్టార్జితము ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలి అంటే ఈ యొక్క ప్రభువు చూపించిన త్రోవల్లో మనం నడవాలి. ఆయన త్రోవల్లో మనం నడవడం నేర్చుకోవాలి. అందుకనే ఆ మాటను బట్టి అక్కడ ఏం రాయబడుతుందంటే, మరి నీ భార్య ఫలించినటువంటి ద్రాక్షవల్లిగా ఉంది. ఇక్కడ ద్రాక్షవల్లిని ఎందుకు చెప్పారమ్మా? ప్రతి దానికి కూడా ఒక లోతైన సత్యం ఉంటుంది. ఏమి మామిడికాయ అని చెప్పొచ్చు కదా, నీ భార్య ఒక మామిడికాయ అని చెప్పొచ్చుగా, లేకపోతే ఒక జాంకాయ అని చెప్పొచ్చుగా, లేక ఒక అరటికాయ అని చెప్పొచ్చు కదా. అక్కడ ఏమని చెప్పండి? మధ్యలో ఏ రసం ఉంది? కూల్ డ్రింక్స్ ఉన్నాయా? ద్రాక్షవల్లి. ద్రాక్ష అంటే సంతోషానికి గుర్తు. ద్రాక్ష అంటే రుచికరమైన సంతోషానికి గుర్తు. ద్రాక్ష అంటే పరిశుద్ధతకు గుర్తు. ద్రాక్ష అంటే మనో ఉల్లాసానికి గుర్తు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, భార్యలు తను సంతోషంగా ఉండాలి, భర్తను సంతోషపెట్టాలి, బిడ్డలను సంతోషపెట్టాలి, ఆఖరికి బంధువులను కూడా సంతోషపెట్టే యొక్క స్థాయిలోకి ఆత్మీయంగా ఎదగాలి. అదైతే చెప్పే మాటలు వింటున్నారా? అర్థం కాని విషయాలు ఏమీ లేదు. నేనేమైనా శ్లోకాలు చెప్పడం లేదు, వాళ్ళగా మంత్రాలు చెప్పడం లేదు, ఆ సంస్కృతం మీకేం బోధించడం లేదు. సామాన్యమైన విషయాలు, మీ ఇళ్ళల్లో ఆశీర్వాదాలు. ఈ రోజుల్లో మనోళ్ళు కూడా చాలామంది తయారయ్యారు. నీకు ఈ ఆశీర్వాదాలు కావాలంటే నీవు నాకు ఒక 10,000 పంపించేవంటే చాలు, దేవుడు నీకు 50,000 పంపిస్తారు. ఆ బోధ వచ్చింది ఈరోజు. అది కాదు మనకు కావాల్సినటువంటి దేవుని వాక్యంలో ఉన్నట్టు మనకు కావాలి. ఏమన్నా ఉందో తెలిసిన, నీవు ద్రాక్షవల్లిగా ఉంటావు, నీవు సంతోషంగా ఉంటావు. నీవు అంటే నీ భార్య అంటే భర్త, ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. జీవితకాలం అంతా కూడా ఇద్దరు కూడా సంతోషంగా గడుపుతారు. అందుకనే ద్రాక్షవల్లికి ఇక్కడ పోలిక ఇవ్వబడుతూ వచ్చింది. అంతేకాదు, ఇంకో మాట ఏమన్నాడు తెలిసిన, అక్కడ ఇంకో మాట ఏమన్నాడు? నీ యొక్క బల్ల చుట్టూ నీ పిల్లలు. ఇక్కడ ఒలివ మొక్కను తీసుకొస్తున్నాం. మళ్ళా నీవేమో ద్రాక్షవల్లిగా ఉంటే నీ బిడ్డలు ఎలాగుండాలా? ఆయన ఎలాగున్నాడు? చేతులతోటి బయట ఏం చేస్తున్నాడు? మరో వచ్చి దగ్గరగా కష్టపడతాడు. ఆయన్నేమో కష్టజీవిగా చేశాడు దేవుడు, నిన్నేమో ద్రాక్షవల్లిగా చేశాడు,
నీ కుమారులు కుమార్తెలు ఏం చేస్తే తెలిసిన ఒలీవ మొక్కలుగా చేస్తున్నారు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నీ బల్ల చుట్టూ అని అన్నారు. నీ బల్ల చుట్టూ అంటే దాని అర్థం ఏంటి? ఆ బల్ల దేవుడు ఇచ్చేసాడు వాడికి. నీ ఇంటిలోకి ఏం రావాలా? బల్ల రావాలి. ఇప్పుడు అంటున్నాం కదా, మన మనోళ్ళంతా ఏమంటారు దాన్ని? డైనింగ్ టేబుల్ అంటారుగా. ఎక్కడి నుంచి వచ్చింది డైనింగ్ టేబుల్? బైబిల్లో నుంచి వచ్చింది. అందుకని నేను చెప్తున్నాను మీకు, అనేకమైన మార్నింగ్ షార్ట్ మెసేజ్లో మీతో చెప్తున్నాను. ప్రతిదీ బైబిల్లో ఎలాగ వచ్చిందో ప్రపంచంలో ఇది ఒక్కొక్కటి మీకు సైంటిఫిక్గా చెప్తూ వస్తుంటున్నాను. డైనింగ్ టేబుల్ ఎలాగొచ్చింది మనకు? ఆనాడు దావీదు కాలంలో పెట్టే డైనింగ్ టేబుల్. అందుకని ఈ టేబుల్ చుట్టూ ఎవరున్నారు ఇప్పుడు మనకు? ఎవరున్నారు అని చెప్పాడు మనకు? నీ యొక్క పిల్లలు. నీ పిల్లలు ఎలాగ ఉండాలా? ఒలీవ మొక్కల వలె వాళ్ళు ఎదగాలి. అంటే ఎదిగే జీవితం. అటువైపు భర్త, ఇటువైపు భార్య, ఇటువైపు బిడ్డలు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారు? వాళ్ళు మొక్కల్లాగా ఎదగటం కాదు. ఎలా ఎదుగుతున్నారంట? ఒలీవ మొక్క వలె అంటారు. ఒలీవ మొక్కలో 3 శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఒలీవ మొక్కలో ఉండే మొట్టమొదటిది ఏంటంటే, అక్కడ అంటున్నాడు ఆయన, ఒలీవలో నుంచి నూనె వస్తుంది. రెండో విషయం అంటే, నా దేవుని ఇంటిలో ఒలీవ మొక్క వలె నేను పచ్చగా ఉంటాను అని అన్నాడు. మూడవది, ఒలీవ మొక్కలో మంచి సువాసన ఇచ్చేదిగా ఉన్నది. అర్థమైనా? ఎవరు బిడ్డలారా, మీరందరూ బాగా వినండి. ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి ఒలీవ మొక్కలు. మొదటిది ఏం చెప్పండి? మొదటిదేంటి? అందులో వచ్చినటువంటి నూనె. రెండవది వచ్చేదేంటి? అందులో వచ్చే పచ్చదనం. మూడవది ఏంటి? సువాసన. అనగా మన బిడ్డలకి ఈ 3 లక్షణాలు దేవుడిస్తాడు. ఒలీవ అనగా, నూనె అనగా పరిశుద్ధాత్మ. దేవుడు మన బిడ్డలకు పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు వారు జీవితకాలం అంతా కూడా పరిశుద్ధముగానే జీవిస్తారు. పరిశుద్ధమైన స్థలాల్లోకి వెళతారు. పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ వస్తారు. పరిశుద్ధమైన వాటిని చూస్తూ వస్తారు. పరిశుద్ధమైనటువంటి స్నేహాలు చేస్తూ వస్తారు. అది ఒలీవ అంటే అర్థం. రెండవదిగా పచ్చదనం అంటే ఏంటి? ఎక్కడ మన బిడ్డలు ఫెయిల్ కారు. ఎక్కడికి వెళ్ళినా విజయశాలులై వస్తారు. మంచి మార్కులు సంపాదించుకుంటారు. మంచి పేరు సంపాదించుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఓడిపోయి రాడు. కన్నీటితో రాడు. వేదనతో రాడు. భయంతో రాడు. దిగులతో రాడు. అది ఒలీవ మొక్క ఎదగటం అంటే అర్థం. అది అర్థమవుతుందా? బిడ్డలు ఉన్నవారు బాగా అర్థం చేసుకోండి. మూడవది ఏం చెప్పాను? ఏమొస్తుందని చెప్పాను? దానిలో సువాసన. సువాసన అంటే ఏంటి? సాక్ష్యము. వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి, వాడంత రవిడివాడు లేడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి, వాడంత మొండోడు లేడు. ఇక ఆ అమ్మాయి సంగతి చెప్పాలనుకో, పేదాలకు రంగేసుకున్న తర్వాత, తల కట్ చేసుకున్న తర్వాత ఒకటే అందాని కొరకు అయ్యే పోరాడుతూ ఉంటుంది. ఉదయం లేస్తే సాయంకాలం అర్థం మీద అర్థమే అర్థం లేదు అమ్మాయిలకి. అదేనా మన సాక్ష్యం? అందుకని ఏముంది అక్కడ? ఏముంది చెప్పండి? ఒలీవ మొక్క వలె వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఎదుగుతారంట. ఎలాగుంటారు చెప్పండి? ఎదుగుతారు. వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు లోనికి రమ్మని చెప్పి వాళ్ళు కుర్చీలు వేయడానికి వాళ్ళు బయట ఉంటే వాళ్ళకి వాకినట్లు లోనికి రమ్మని. కాబట్టి మన బిడ్డలు చెప్పండి ఎలాగా? ఒలీవ మొక్క వలె ఎదుగుతారు. అసలు వీడు మాట్లాడటం లేదండి. పుట్టినప్పటి నుంచి మగోడైపోయినాడు, పుట్టినప్పటి నుంచి చెవిటోడైపోయినాడు, పుట్టినప్పటి నుంచి గుడ్డోడైపోయినాడు, పుట్టినప్పటి నుంచి ఏమిటి అసలు ఈ పరిస్థితి అంతా? అక్కడేమో దేవుని వాక్యం చెప్తుంది, నీ బిడ్డలు ఎలాగ ఎదుగుతున్నారు? ఒలీవ మొక్కల వల్ల ఎదగాలంటే మరి నీ బిడ్డలు ఎలాగున్నారు? గుడ్డోడు, కుంటోడు, మూగోడు, చెవిటోడా? ఎందుకు అయ్యాడు అలాగా? ఏంటి కారణం అలాగా? యెహోవా యందలి
భయభక్తులు లేనిగా పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఒలివ నూనె పచ్చదనం లేనటువంటి యొక్క విషయము. అందువలన మూడో విషయంలోకి వస్తే సాక్ష్యం అంతా పాడైపోయింది. నా కుమారుడు అమెరికాలో ఉన్నాడండి, నా కుమార్తె లండన్లో ఉన్నారండి, నా యొక్క మరి ఇంకొకరు ఆస్ట్రేలియా ఉన్నారండి అని వారి సాక్ష్యం ఎలాగుంది? ఈరోజు ఎందుకు ఈ విషయాల మీతో చెప్తున్నానంటే, మన సుభద్రమ్మ గారి ఎస్తేరమ్మ గారి కుమారుడు విజయ్ యొక్క వివాహమైన దినము, వారు భార్య భర్తలుగా జతపరపడినటువంటి దినము. అందుకనే వారు ఇక్కడ లేకపోయినప్పటికీ వారి తల్లిగారికి ఉన్న భారాన్ని బట్టి మరి సంఘానికి ఎంతో ప్రేమతోటి ఆతిథ్యం కూడా ఇస్తున్న కారణం చేత మనము కూడా ఈ సందర్భంలో అనేకమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇక్కడున్న మాట ఏంటంటే, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదగడావాలా. రండి, ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాము. నిర్గమకాండము 20 అధ్యాయంలో అక్కడేం చెప్తున్నాడు చూద్దాం, ఏముందో చూద్దాం. 12 చూద్దామండి. 12 వచ్చింది. అది బిడ్డలు ఎలాగ ఉండాలంట? దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలా. మన బిడ్డలు, మనకు పుట్టినటువంటి బిడ్డలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఎంత ఆయుష్ మనం కోరుకోవాలా? 70 సంవత్సరాలు. ఆ తర్వాతకి ఆయన ఇష్టం, ఎవరికి అధికారం లేదు. 70 సంవత్సరాలు మనకు మంచి ఆరోగ్యం ఆయన ఇస్తాడు, ఆ తర్వాత ఆయన ఇష్టం. కాబట్టి ప్రియమైన సోదరీశ్వరులు, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మన బిడ్డలు వారి ఆయుష్ పెరుగుతూ రావాలి. ఈ బిడ్డల యొక్క ఆయుష్ పెరగాలంటే యెహోవా యందు భయభక్తులైన తల్లి తండ్రిని బట్టి అది వస్తున్నది. రెండో విషయానికి వస్తే అక్కడ ఏం రాబడిందంటే, నీ తండ్రిని తల్లిని సన్మానించడం అంటే ఏంటి? టీచర్స్ బాగా తెలుసు ఇవన్నీ కూడా. సన్మానించడం అంటే ఏంటి?